హలో అండి. ఈ కోకోనట్ డెజర్ట్ చేయడం చాలా ఈజీ. ప్రసాదాలకు కానీ, లేకపోతే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ స్వీట్ చాలా బావుంటుందండి. ఓన్లీ 2 ఇంగ్రీడియెంట్స్‌తో నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ ఎలా చేయాలో చూద్దామా? ముందైతే ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టి ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసి అది లైట్‌గా వేడెక్కాక మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి కూరని ఇందులో వేసి వేయించుకోవాలి. వేయించేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అప్పుడు కొబ్బరి చక్కగా వేగుతుంది. కొబ్బరిలో ఉన్న తేమ పోయి ఇలా చక్కగా పొడి పొడిగా వేగినంత వరకు మనం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్లో వేయించుకున్న కొబ్బరి తురుము 2 కప్పులు, అదే కప్పుతో 1 కప్ కండెన్సర్ మిల్క్, 1 స్పూన్ ఆరెంజ్ కలర్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయింది కదా. ఇప్పుడు ఈ స్వీట్ని ఇలాంటి కప్పుల్లో కొంచెం కొంచెంగా వేసుకొని దాన్ని ప్లెయిన్గా స్ప్రెడ్ చేయండి. మిగిలిన కోకోనట్ తురుముని ఇలా సైడ్స్ వేసుకొని స్పూన్తో పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చినట్టు అడ్జస్ట్ చేసి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరంగా నోట్లో పెడితే కరిగిపోయేలాంటి కోకోనట్ స్వీట్ మీ ముందుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఈ స్వీట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించాలి అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేయండి.